దుల్కర్ సల్మాన్ ఇప్పుడు కొత్తగా యాక్ట్ చేస్తున్న మూవీ లక్కీ భాస్కర్. అయితే ఈ లక్కీ భాస్కర్ మూవీకి ముందు దుల్కర్ సల్మాన్ గారు లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ కింగ్ ఆఫ్ కోతా. ఈ కింగ్ ఆఫ్ కోతా మూవీ రిలీజ్ అయ్యి 1 ఇయర్ అయిపోయింది. అయితే ఈ మూవీ కూడా మంచి హై ఎక్స్పెక్టేషన్స్తో రిలీజ్ అయ్యింది. అయితే ఈ మూవీ రిలీజ్ అయ్యాక అంత పెద్ద హిట్ మాత్రం అవ్వలేదు. అయితే ఈ కింగ్ ఆఫ్ కోతా మూవీ రిలీజ్ అయ్యాక కాస్త టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ లక్కీ భాస్కర్ మూవీతో మన ముందుకు వస్తున్నారు దుల్కర్ సల్మాన్ గారు. చూడాలి దుల్కర్ సల్మాన్ గారికి ఈ లక్కీ భాస్కర్ మూవీతో అయినా ఇంకొక మంచి హిట్ వస్తుందా లేదా అనేది మనం ఈ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. లక్కీ భాస్కర్ మూవీని ప్రొడ్యూస్ చేస్తుంది ఎస్ నాగవంశీ ఇంకా సాయి సౌజన్య. అలానే ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ జీవి ప్రకాష్ కుమార్. ఇంకా ఈ మూవీని డైరెక్ట్ చేస్తుంది వెంకీ అట్లూరి. అలానే ఈ మూవీలో మెయిన్ లీడ్ యాక్టర్స్గా యాక్ట్ చేస్తుంది మీనాక్షి చౌదరి, దుల్కర్ సల్మాన్, ఇంకా చాలామంది యాక్టర్లు ఉన్నారు. లక్కీ భాస్కర్ మూవీలో హీరోయిన్గా యాక్ట్ చేస్తున్నారు మీనాక్షి చౌదరి గారు. అయితే మీనాక్షి చౌదరి గారు ఈ లక్కీ భాస్కర్ మూవీకి ముందు లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ గుంటూరు కారం. ఈ గుంటూరు కారం మూవీ రిలీజ్ అయ్యి 1 ఇయర్కి దగ్గర వస్తుంది. అయితే ఆ మూవీ రిలీజ్ అయ్యాక కాస్త టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ లక్కీ భాస్కర్ మూవీలో నటిస్తున్నారు మీనాక్షి చౌదరి గారు. చూడాలి మీనాక్షి చౌదరి గారికి ఈ లక్కీ భాస్కర్ మూవీతో ఇంకొక మంచి హిట్ వస్తుందా లేదా అనేది. అయితే మీనాక్షి చౌదరి గారు మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఈ లక్కీ భాస్కర్ మూవీ చాలా పెద్ద హిట్ అవుతుంది. ఈ మూవీ హిట్ అయ్యాక నాకు తెలుగులో ఇంకా మంచి మూవీ ఆఫర్లు వస్తాయి అని అంటున్నారు మీనాక్షి చౌదరి గారు. చూడాలి ఈ లక్కీ భాస్కర్ మూవీ రిలీజ్ అయ్యాక మీనాక్షి చౌదరి గారికి ఇంకా తెలుగులో మూవీ ఆఫర్లు వస్తాయా రావా అనేది మనం ఈ లక్కీ భాస్కర్ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే ఈ లక్కీ భాస్కర్ మూవీ టీం మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఈ మధ్య రిలీజ్ అయిన టీజర్కి పాటకి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇంకా ఈ లక్కీ భాస్కర్ మూవీ కూడా మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ హిట్ అవుతుంది అని మూవీ టీం అంటున్నారు. అయితే ఈ మూవీని ఈ దసరా లోపు రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారంట మూవీ టీం. చూడాలి ఈ లక్కీ భాస్కర్ మూవీ రిలీజ్ అయ్యాక హిట్ అవుతుందా లేదా అనేది. అలానే ఈ మూవీతో దుల్కర్ సల్మాన్కి ఇంకా మీనాక్షి చౌదరికి ఇంకొక హిట్ వస్తుందా లేదా అనేది మనం ఈ లక్కీ భాస్కర్ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.